ఏంక మాటలు బలంగా పట్టుకోండవే. మా అన్నకి పిచ్చి తగ్గాలని న్యూ ఇయర్ కి ఈ టాబ్లెట్స్ గిఫ్ట్ గా ఇస్తున్నా. ఏ మాత్రలు ఒకటేనా? లేదు, స్పెషల్ గిఫ్ట్ కింద చిప్ ఒకటి ఉంది, దానికి రంగులు వేయించాను. అది డ్రై అయిపోగానే ప్యాక్ చేసి పంపించేస్తా. ఏమో మీ అన్న రెజల్యూషన్ ఏందో. ఏముంది తమ్ముడు, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఏదో పనులు చేసి జనాలు ఇంకా బాగా భయంకరంగా ఏడిపించేసి వై నాట్ 175 అనటమే మా అన్న రెజల్యూషన్. మరి నీ రెజల్యూషన్ ఏందో? అసలే తండ్రి లేని బిడ్డ పాపం మా అన్న చేసే ఏదో పనులన్నీ జనాలకి ఇంకా ఎక్కువ చెప్పడమే. శ్వేత చౌదరి అలియాస్ స్వాతి రెడ్డి ఈ వీడియో చేయడానికి కారణం ఆమెని కించపరిచి మాట్లాడాలి, ఇంకా బాధ పెట్టాలి అనేది నా ఉద్దేశం కాదు. ఇది అందరూ గమనించండి. ఓకే, రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఆ విమర్శలు ప్రతి విమర్శలు కూడా లిమిట్స్ దాటి పరిధులు దాటి ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటట్టు పర్సనల్ గా టార్గెట్ చేసి మాట్లాడటం అది ఎవరు చేసినా తప్పే. ఎక్కడో స్టేట్స్ లో ఉండి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి మమ్మల్ని ఏం చేస్తారులే, ఏం పీకుతారులే అన్నట్లు బిహేవ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఈ అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ గా ఇవాళ దేవుడు చూపించాడు, అది భగవంతుడు చూపించాడు. విమర్శలకి ప్రతి విమర్శలకు కూడా రాజకీయాల్లో ఒక హద్దులంటూ ఉంటాయి. అవి దాటి పరిధులు దాటి మాట్లాడింది తను. అంబటి రాంబాబు గారి కూతుర్ల గురించి గాని, జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్ల గురించి గాని, ఆఖరికి మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చావు గురించి కూడా ఎంత నీచంగా మాట్లాడిందంటే అంత నీచంగా మాట్లాడింది. కర్మ అనేది ఒకటి ఉంటది, దానికి ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పాలి. ఎక్కడో స్టేట్స్ లో ఉన్న వాళ్ళే మమ్మల్ని ఏం చేస్తారులే అనుకుంటే పైన భగవంతుడు ఒకళ్ళు ఉంటారు. ఏదైనా ఆయన త్వరగా కోలుకోవాలి అని చెప్పి నాదెళ్ల బ్రహ్మం గారు త్వరగా కోలుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కళ్ళం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం ఆయన త్వరగా కోలుకోవాలి అని చెప్పి. ఇకపోతే మన వైఎస్ఆర్సీపీ సోదరులకి ఎస్పెషల్లీ నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే, దయచేసి ఆ అమ్మాయి గురించి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఇంకా అయిపోయింది, తనదేంటి అనేది భగవంతుడు ఒక శిక్ష వేశాడు తనకి. ప్లీజ్ దయచేసి ఆ అమ్మాయి గురించి వల్గర్ గా కామెంట్స్ పోస్ట్లు అయితే పెట్టవాకండి. ఇది మన విజ్ఞత, ఇది మన నాయకుడు మనకిచ్చిన, ఇది మనం కాపాడుకోవాలి. అది ఒక ఆడపిల్ల గురించి అంత నీచంగా కామెంట్స్ పోస్ట్లు అయితే పెట్టకండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇవాళ కష్టకాలంలో ఉంది. ఆ అమ్మాయిని ఇంకా మానసికంగా దిగజార్చడం అనేది అది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. మన వైఎస్ఆర్సీపీ సోదరులందరికీ చెప్తున్నా, ఇది ఒక ఆడపిల్లని ఆడపిల్లగా భావించి చూడండి, మన ఇంటి ఆడపిల్లగా చూసి వదిలేసేయండి.